హలో దే గాయస్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్, వరంగల్ నుండి. సో ఇవాళ డేట్ మనం చూసుకుంటే 18th May 2025. నేను నా బండికి దాదాపు 462 కిలోమీటర్స్ నడిపాను. ఓకే, సో ఇది రాంపూర్ అనమాట, వరంగల్ మీరు ఎంటర్ అయ్యే దగ్గర ఉంటుంది, రైట్. సో బండి గురించి కొంచెం ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నాను. దాదాపు త్రీ వీక్స్ క్రాస్ అయింది, 22 days అయింది నేను బండి కొని. సో బండి గురించి చెప్పాలంటే మైలేజ్ అండి 70+ ఇస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బండికి లైక్ చాలామంది అడిగినారు లైక్ మైలేజ్ ఎంత వస్తుంది. నిజంగా చెప్తున్నాను, 72-73 సిటీలు వస్తుందండి. కానీ నేను స్పీడ్ మాత్రం 40 క్రాస్ చేయడం లేదు. ఫస్ట్ గేర్లో 10, సెకండ్ గేర్లో 20 స్పీడ్, థర్డ్ గేర్లో 30, నాలుగో గేర్లో 40, మహా అంటే 45. దానికంటే ఎక్కువ నేను స్పీడు నడుపుతలేను. హైవేస్లో కూడా ఇప్పుడు రాంపూర్ దాకా కూడా సిటీ అవుట్స్కర్ట్ ఇది, ఓకే, వరంగల్ అవుట్స్కర్ట్స్. ఓకే, సో ఇక్కడ కూడా నేను మెల్లగానే వచ్చాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు అడిగారు లైక్ షైన్ కొనాలన్నా. సి పీపుల్, నేను నెక్స్ట్ వీక్ ఏం చేస్తానంటే షైన్ 125 ప్లస్ మనకి షైన్ 100 ప్లస్ హోండా యూనికార్న్, ఈ 3 బైక్స్ వచ్చే ఒక నెల లోపల నేను రివ్యూ చేస్తాను. ఓకే, అవి నడిపిన ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తాను. అన్నీ కూడా OBD 2B బైక్స్ నేను నడుపుతాను. ప్లాటినా తోటి కూడా నేను షైన్ 100కి కంపేర్ చేసేది ట్రై చేస్తాను. పొరపాటున కంపారిజన్ కాకుండా నేను షైన్ 100ది మాత్రం తప్పకుండా నెక్స్ట్ 2 weeks లోపట, వీలైతే నెక్స్ట్ వీక్ కాకుంటే వచ్చే వీక్ ఒక 14 రోజుల లోపట నేను షైన్ 100ది కూడా రివ్యూ చేస్తాను. సో మన ఒక సబ్స్క్రైబర్ ఏమన్నాడంటే, అన్న మీరు పేడ్ రివ్యూస్ చేస్తుండ్రు చూడండి, నేను ఏ కంపెనీ కోసం వర్క్ చేయనండి. ఓకే, నా కాడ హోండా ఉంది, నా కాడ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, ఓకే, బజాజ్ కూడా ఉంది. ఓకే, సో నేను ఒక IELTS ట్రైనర్. ఓకే, నాకు క్లాసెస్ ఉంటాయి. ఓకే, నాకు దాంతో టైం ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో నేను షోరూమ్స్కి వెళ్ళి మొత్తం నేను పేడ్ రివ్యూస్ చేసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, బికాస్ ఐఎమ్ నాట్ ప్రెజుడిస్డ్ అగేన్స్ట్ ఎనీ బ్రాండ్. వీ టాక్ ది ఫ్యాక్ట్స్. ఓకే, ఇప్పుడు పేడ్ రివ్యూ ఉంటే నేను TVS రేడియాన్ ఫేవర్లో ఎప్పుడు మాట్లాడకపోయేది. బట్ ఐ రియలీ సే TVS రేడియాన్ స్ట్రాంగ్ పాయింట్స్ దానికి ఉన్నాయి, హోండా CD110 స్ట్రాంగ్ పాయింట్స్ దానికి ఉన్నాయి, ప్లాటినా స్ట్రాంగ్ పాయింట్స్ దీనికి ఉన్నాయి, ప్లస్ ప్యాషన్, రైట్, ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్, HF డిలక్స్ వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ బైక్ అయినా అండి నా ఛానల్లో మీరు ఎప్పుడైతే చూస్తారో రివ్యూ, నెవర్ థింక్, మీరు ఎప్పుడు అనుకోకండి దట్ ఐఎమ్ మేకింగ్ అ పేడ్ రివ్యూ. ఓకే, నేను వాస్తవాలు ఎలా ఉన్నాయి అలానే చెప్తానండి. ఓకే, సో మైలేజ్ అడిగినట్టు నేను చెప్తున్నాను కదా, దాదాపు మనకు 70-73 వస్తుంది. ప్లస్ ఇంకొక యూట్యూబర్ ఉన్నాడండి, అతడు మెయిన్గా అన్ని బైక్స్కి మైలేజ్ టెస్టే చేస్తాడనమాట. సో రీసెంట్గా ఇదైతే ప్లాటినా 100 అండి, మీరు చూస్తున్నారు కదా, 100cc ప్లాటినా OBD 2B 2025 మోడల్. సో అతడు ఏం చేశాడంటే ప్లాటినా 110కి సిటీలో మైలేజ్ టెస్ట్ చేశాడనమాట. ప్లాటినా 110ccకి OBD 2B, దానికి సిటీలో దాదాపు 69 మైలేజ్ వచ్చిందండి. సో నేను చెప్పేది ఏంటంటే FI, నేను ముందు కూడా చెప్పాను, ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైక్స్కి కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్డేట్స్ తర్వాత. సో నేను ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో అటాచ్ చేస్తాను, అతను పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే పర్మిషన్ లేకుండా మనం అటాచ్ చేయలేము. సో ప్లాటినా 110కి సిటీలో ఈకో మోడ్లో మనం మెల్లగా నడిపితే దానికి మైలేజ్ 69 వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు నాకు కూడా 69 వస్తుంది. మైలేజ్ ఎప్పుడైనా రోడ్ కండిషన్స్, వెయిట్, రైడర్ పిలియన్ తోటి ఉంటే కొంచెం తక్కువ వస్తుంది, మనం హార్ష్గా నడితే ఇంకా తక్కువ వస్తుంది. సో మీరు లైట్ వెయిట్ ఉండి సిటీలో మంచిగా మెల్లగా నడిపితే తప్పకుండా 65, 66, 67, 68, 69, 70 దాకా కూడా రావచ్చు. ప్లాటినా 110కే దాదాపు 69-70 వస్తుందంటే నాకు 73 వచ్చేది కరెక్ట్. ఎందుకంటే ఇది 102cc దీని ఎంజిన్, 100cc రాసి ఉంటుంది కానీ 102cc. ఇప్పుడు ప్లాటినా 110 ఎంత, 115cc, 115cc అది. ఓకే, సో ఇప్పుడు షైన్ 100 గురించి మనం కూడా మాట్లాడుకుంటే అండి, చాలా వెయిట్ డిఫరెన్స్ ఉంది 2 బైక్స్లలో. నా బండి దాదాపు 114 kgs ఉంటుంది, షైన్ 100 100 kgs కూడా లేదు, ఆ బండి 99 kgs. ఓకే, సో దాని సీట్ హైట్ కూడా కొంచెం తక్కువనే ఉంది, 786, దీన్ని 805. సో దాదాపు మనకి 21-22 mm డిఫరెన్స్ ఉంది సీట్ హైట్లో. ప్లస్ షైన్ 100 ఏంటంటే నేను చెప్తున్నాను కదా, నేను షైన్ 100 నడిపాను. ఓకే, ఎంజిన్ పరంగా షైన్ 100 ఎంజిన్ దీనికన్నా ఇంకా బాగుంది, అంటే రీఫైన్మెంట్లో. ఓకే, ప్లాటినా ఎంజిన్ కూడా రీఫైండ్ ఉంది, కానీ షైన్ 100 ఎంజిన్ ఇంకా రీఫైండ్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకి షైన్ 100 ఎవరికి సూట్ అవుతుందంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుందండి.
నేను దాదాపు నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ 2 వీక్స్లో తప్పకుండా షైన్ 100 అండ్ షైన్ 125 రివ్యూ చేస్తాను. యూనికార్న్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఒక ఫ్రెండ్ ములుగ్ డిస్ట్రిక్ట్లో కొన్నారనమాట. ఆ బైక్కి కూడా నేను తప్పకుండా రివ్యూ చేస్తానండి. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ప్లస్ పేడ్ రివ్యూస్ ఏం కావండి, ఓకే, అలా ఏం అనుకోకండి. బికాజ్ మేము కష్టపడి రివ్యూస్ చేస్తాం, ఓకే. ఎవరికో అనిపిస్తే అవి పేడ్ రివ్యూస్ అని అనుకోకండి, ఓకే. వచ్చే రోజులలో విల్ ఆల్సో బీ రివ్యూయింగ్ ద హై అండ్ మోటార్ సైకిల్స్, ఓకే, సచ్ యాజ్ ద డామినార్ 400, ఓకే. నాకు అలా డామినార్ 400 కూడా ఉండే, ఓకే. సో వీ హ్యావ్ సమ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ మోటార్ సైకిల్స్. ఆల్ రైట్, వచ్చే రోజులలో నేను ఒక యూజ్డ్ సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కొనేటప్పుడు మీరు ఏమేమి చూసుకోవాలి అది కూడా నేను చెప్తాను, ఓకే. చాలా యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ రైట్, లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను తెలుగులో నేను రాయలేను, బట్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి నేను కమెంట్స్లో రిప్లై ఇస్తానండి. ఆల్ రైట్, సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్. అండ్ ప్లాటినా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, హెచ్ఎఫ్ డీలక్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, స్ప్లెండర్ ప్లస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ప్యాషన్ ప్లస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఇంకొకటి ఎవరు అడిగారు, బెస్ట్ 100cc బైక్ అంటే చూడండి, ఇది మీ బడ్జెట్ మీద ఉంటుంది. పొరపాటున మీ బడ్జెట్ దాదాపు ₹1,00,000 ఉంటే ప్యాషన్ ప్లస్ ఇస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే చాలా సొఫిస్టికేటెడ్, చాలా మంచి బండి ప్యాషన్ ప్లస్. OBD2B, దాని హెడ్ ల్యాంపే చాలా బాగుంది. అప్డేటెడ్ మీటర్ ఇచ్చాడు ప్యాషన్ ప్లస్కి, ప్లస్ పెద్ద ట్యాంక్ ఉంది, ప్లస్ రివైజ్ స్టైలింగ్ ఇచ్చాడు ప్యాషన్కి. అంటే మీ బడ్జెట్ మీద డిపెండ్ అవుతుంది. వాల్యూ ఫర్ మనీ అంటే తప్పకుండా షైన్ 100 ఉంది, ప్లాటినా 100 ఉంది. సో మీ బడ్జెట్ ప్రకారంగా కూడా ఉంటాయండి వెహికల్స్. డైరెక్ట్ మనం పిక్ చేసి ఇదే బెస్ట్ బండి అని ఏం చెప్పలేం. ఎవ్రీ బైక్ హ్యాస్ ఇట్స్ ఓన్, ఏ బైక్ అయినా వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళకి వీక్నెసెస్ కూడా ఉంటాయి. ఆల్ రైట్ అండి, సో గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. వచ్చే వీడియోస్లలో నేను చెప్పినట్టు వేరే బైక్స్ గురించి కూడా రివ్యూ చేద్దాం. గుడ్ బై.